రాజకీయాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో, అధికారంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలను ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించుకొని వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి ఆపరేషన్ చేయొచ్చు. ప్రస్తుతం దేశంలో బీజేపీ చూపిస్తున్నంత అద్భుతంగా మరో రాజకీయ పార్టీ చరిత్రలో చూపించి ఉండకపోవచ్చు కూడా. కేవలం మతం, దేవుడు అనే ఈ రెండు అస్త్రాలను ఉపయోగించుకొని దేశంలో జరిగే చాలా వాటిని అసలు చర్చలోకి రానియకుండా మీడియాను మొత్తం చేతుల్లో పెట్టుకొని, సిబిఐ ఈడీని చేతుల్లో పెట్టుకొని ఇష్టం వచ్చిన రీతిలో రాజకీయాలు ఎలా చేయొచ్చో బీజేపీ బలే నిరూపిస్తూ ఉంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 మంది రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరి, ఉన్నది 10 మంది, 7 మంది చేరామని లెటర్లు ఇచ్చారు. అంటే ఇంకా విలీనం, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీలో విలీనం అయిపోయినట్లే. రాఘవ్ చెద్దా అనే ఒక ఎంపీ ఉండే, దేశంలో అన్ని సమస్యలు వదిలిపెట్టేసి ఈయన సమోసాల గురించి, పెరిగిపోతున్న సమోసా ఖర్చుల గురించి అన్ని ఇటువంటివే మాట్లాడుతూ ఉండే. అంటే దేశంలో ఒక అటెన్షన్ తీసుకొచ్చే, సామాన్యులు ఒక అటెన్షన్ తెచ్చుకునే, దేశంలో కీలక సమస్యల మీద ఎప్పుడూ మాట్లాడలే. పెరిగిపోతున్న సమోసాల రేట్లు, మిర్చి బజ్జీల రేట్ల మీదే మాట్లాడుతూ ఉండే. సో ఆయనను బీజేపీ చాలా కోవర్ట్గా వాడుకుంటుంది అని ఆమ్ ఆద్మీ పార్టీ అనుమానం కలిగితేనే ఆయనను పక్కగా తప్పించేశారు. పక్కగా తప్పించగానే ఆయన అట్లా పక్కగా తప్పించారు. అండ్ మరికొందరు ఎంపీలు కూడా ఈయనతో పాటు కలిసి వస్తే మీ రాజ్యసభ స్థానాలకు ఏమీ ఇబ్బంది ఉండదు, ఒకవేళ మీరు కనుక ఎక్కువ మంది రాకపోతే మా వీళ్ళ రాజ్యసభ స్థానాలు పోతాయి కదా. అందుకని బీజేపీ భలే ఆపరేషన్ చేసింది. బహుశా వీళ్ళలో కొందరిని దారికి తెచ్చుకోవడం కోసం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని మనం చూస్తుంటాం కదా, అడ్వర్టైజ్మెంట్గానే కనిపిస్తుంటే, అశోక్ మిట్టల్ అని. ఆయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మీదకు ఈడీ ఆయన ఆఫీసులు ఇళ్లలో వరుస పెట్టి సోదాలు చేశారు. ఆయన మీద వాళ్ళ బీజేపీ మీడియా అయితే ఏమేమో కథనాలు రాసుకుంటూ వచ్చారు. జస్ట్ 10 రోజుల కింద, 10 రోజులు కానీ ఈ నెల 15వ తేదీ ఈడీ వెళ్ళారు. అయిపోయాయి. సీన్ కట్ చేస్తే ఈరోజు రాఘవ్ చెద్దాతో పాటు ఆయనకు అనుగుణంగా ఉన్నోళ్ళు, ఈయనకు అనుగుణంగా ఉన్నోళ్ళు మొత్తం 7 మంది బీజేపీలో చేరిపోయారు. చేరిపోవడం అంటే విలీనం చేసేసారు ఆమ్ ఆద్మీ పార్టీని. జస్ట్ 9 రోజుల కిందటేనండి ఆ ఈడీ వెళ్ళి అశోక్ మిట్టల్ అనే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీగా ఉన్న ఎంపీ ఆయన యూనివర్సిటీల్లో, ఆయన ఆఫీసులలో, ఆయన ఇళ్లలో వరుస పెట్టి సోదాలు. బీజేపీ మీడియా ఏం రాసుకుంటూ వచ్చారో. సీన్ కట్ చేస్తే ఆయన 9 రోజులు తిరగకముందే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో చేరిపోయారు. ఇంకా అయిపోయాయి. ఎంత ఈజీ చూడండి. వీళ్ళు కోవటలుగా ఉపయోగించుకున్నారు. అలాగని వీళ్ళు బీజేపీలోకి చేరితే డిఫమేషన్ లా వర్తిస్తుంది. వర్తించకూడదంటే ఎక్కువ మంది ఎంపీలు రావాలి. ఎక్కువ మంది ఎంపీలు రావాలంటే అందరికి ఇష్టం ఉండాలి కదా. ఇష్టం లేకపోతే మా దగ్గర సిబిఐ ఈడీ ఉన్నాయి కదా, పంపించారు. సీన్ కట్ చేసి అందరూ కలిసి బీజేపీలోకి వచ్చేసారు. ఎంత ఈజీ. మళ్ళీ ఇవన్నీ చర్చలోకి రావు దేశంలో. ఇటువంటి రాజకీయాలు ఎవడు పట్టించుకోవట్లే. అది ఎవడన్నా పట్టించుకునేటట్లయితే అదిగో ఈడ మతము, అదిగో ఆడ దేవుడు, ఈలాడి వాడి ఈడు, అది అయిపోయింతే. నువ్వు ఏది చర్చలోకి వచ్చినా ఇస్తే దేవుడు, మతము ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. స్వయాన ప్రధాని గారు, హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అయిపోయి ఇంకెవడికి పట్టింది. మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. వాడు ఏం చూపెడితే అదే జనం చూడాలి, దాని గురించి చర్చించుకోవాలి. అరే ఎంత అద్భుతంగా ఉందప్ప నిజంగా. దేశం ఇలాగే 3 పూలు 6 కాయలుగా విరాజిల్లాలండి.